హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏం వారం? మంగళవారం. ఇది మంగళవారం బ్లాగ్ అండి. ఎల్లో క్రాస్ చేసాను అయితే వంట స్కాంబుల్ అయిపోయింది. ఎల్లో క్రాస్ చేస్తే ప్రాక్టీస్ చేయమని బాగా ఫస్ట్ ఉండి కాదు, కొత్త స్టెప్ ఎల్లో క్రాస్ ఇది మంగళవారం బ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 7 o'clockకి లేచి ఫస్ట్ అయితే నేను వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 10 o'clock అయ్యింది. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు మినపట్టు వేసానండి. సో పిల్లలు నేను కలిసి మినపట్టు అయితే తినేసాము. తర్వాత ఇంకోండి పిల్లలిద్దరికీ తలస్నానాలు అయితే చేయించి నేను కూడా తలస్నానం అయితే చేసి జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు టైము 12 o'clock అయిపోయిందండి. ఇంకా త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజైతే నేను పప్పు తోటకూర అయితే వండుదాం అనుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై పెడదామని క్యారెట్లు కూడా కట్ చేసి ఉంచానండి. సో త్వరగా స్టవ్ మీద అన్నం కూర పెట్టేసి కొద్దిసేపు అయితే ఈరోజు పిల్లలతో టైం బాగా స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మా షాను అయితే ఒక క్రాఫ్ట్ చేసిందండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. మా షాను యూట్యూబ్లో చూసిందంటండి. ఇది నెయిల్ ఆర్ట్ ఇది నెయిల్స్ పెట్టుకునేదంట. సో చూసారండి ఎంత బాగా చేసిందో. నెయిల్స్కి పేపర్ మీద అలాగే డిజైన్ చేసింది. ఆ పేపర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పైన టేప్ పెట్టి దాని చుట్టూరు కొంచెం టేప్ అలా ఉంచేసి దాని తర్వాత చుట్టూరు టేప్ ఉంచి కట్ చేసి ఒక పేపర్ కప్పకు 2 డోర్స్ కట్ చేసి నేను ఇప్పుడు 2 పేపర్స్ ఇలా చుట్టేసాను. 2 పేపర్స్ ఇలా చుట్టేసి ఆ టేప్ ఫ్రంట్ దంతా ఇక్కడ చుట్టూరు అంటించేస్తే మళ్ళీ తీసుకుని పెట్టుకోవచ్చు. మనకు నచ్చింది మన నెయిల్స్కి పెట్టుకోవచ్చు. చూసారండి మా శాంతల్లి ఎంత మంచి క్రాఫ్ట్ చేసిందో. సైజ్కి చేసింది. ఇలాంటిదేమో కొంచెం పెద్దగా ఉంది మనకి తంబుకి, ఇలాంటి చిన్నగా ఉంది ఇది దీనికి. ఇదేమో తంబు లాంటిదే కానీ కొంచెం చిన్నగా ఉంది. మిడిల్ ఫింగర్కి, రింగ్ ఫింగర్కి, బేబీ ఫింగర్కి. చాలా బాగా చేసేసా. వెరీ గుడ్ అమ్మా. సరే మీరు క్యూబ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వంట చేసేసి వస్తాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మినపట్టు చిన్న ముక్క తిన్నానండి. అసలు నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం ఆయిల్ తగిలినా కూడా గొంతుకు మంట స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకనేసి యూజువల్గా నేను ఆవిరి పట్టినటువంటివే తింటాను, అంటే ఇడ్లీ అనమాట. అది ఒక్కటి తింటే గొంతుకు బాగుంటుంది. మళ్ళీ వేరుశనగలు చట్నీ చేసుకుని దాన్ని తాలింపు ఏమైనా వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ ఇదే గొంతుకు మంట అయితే వచ్చేస్తుంది. అందుకే ఆయిల్ అవాయిడ్ చేస్తానండి. ఇంక ఇడ్లీ పిండి చాలా రోజులైపోయి పులిసిపోయింది అనేసి మిరపట్టు వేసాను. చిన్న ముక్కే తిన్నానండి. ఇప్పుడు గొంతుకు త్రేన్పులు వచ్చేసి ఇక్కడ మంట వచ్చేస్తుంది. సరే ఇంకా నేను ఈరోజు పప్పు అయితే వండుతాను అన్నాను కదండి. పప్పు అయితే మార్నింగే నానబెట్టేశాను. చక్కగా పప్పు అయితే నానిపోయింది. తోటకూర కోసేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెడతానండి, బియ్యం రెడీ అవుతుంది. తర్వాత పప్పు పెట్టేసిన తర్వాత క్యారెట్ని చాపర్లో వేసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేస్తాను. ముందు నేను బియ్యం కడిగి అయితే స్టవ్ మీద పెట్టేస్తానండి. తర్వాత ఇంకా కూర పని అయితే చూస్తాను. మా మను ఏమో అమ్మ నాకు క్యారెట్ ఫ్రై పెట్టమ్మా అందండి. సో దానికోసము క్యారెట్ ఫ్రై కూడా పెట్టాలి పప్పుతో పాటు. ఇంకా ఈ 2 కూరలు వండుతున్నాను అంటే పొద్దునకి సాయంత్రానికి సరిపోతాయి. ఎందుకంటే నేను షాను మనుయే కదండి, మా వారు లేరు. అండ్ మా వారు ఉన్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువగానే వండుతున్నాను. కూర ఎక్కువ తిందాము అన్నట్టుగాని. ఆకుకూర తిని చాలా రోజులు అయిపోయింది మెయిన్ అది. ఇంక ఇదిగోండి పప్పు అయితే నానిపోయి ఉంది. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం ఇవి వేసేసి నేను ఆకుకూర అయితే కట్ చేసుకుని కలిపేస్తాను. ఈరోజైతే వ్లాగ్ షూట్ చేసేసాను, ఎడిట్ చేసేసాను. కానీ వ్లాగ్లో ఏం మాట్లాడాలి అన్నది నాకైతే అసలు ఐడియా లేదు. వ్లాగ్ కంటెంట్ షూట్ చేయడం ఇంపార్టెంట్ కాదండి, మనము ఏం మాట్లాడుతున్నాము, ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిరోజు మాట్లాడాలి అంటే ఏమీ ఉండదు. నా గురించి మ్యాక్సిమం అంతా చెప్పేశాను. ఇంకా కొత్తగా ఏం చెప్పాలి మీకు, ఈరోజు ఏం మాట్లాడాలి, ఈ ఆలోచనలు అయితే మ్యాక్సిమం ప్రతి క్రియేటర్కి అయితే ఉంటాయండి. సో ఈరోజు నిజంగా నాకు ఏం మాట్లాడాలి, ఏ టాపిక్ గురించి మీతో మాట్లాడదాము అన్నది నిజంగా ఐడియా లేదు.
బట్ నేను నిన్న చెప్పిన వీడియో కంటిన్యూషను ఇదైతే చేద్దామనేసి అనుకుంటున్నాను. నిన్న మీకు చెప్పాను కదండీ, నా లైఫ్ నా రొటీన్ అంటే నాకు చాలా ఇష్టము. నేను ఎవరితోని నా లైఫ్‌ని కంపేర్ చేసుకోను అని చెప్పాను కదా! చెప్పి లాస్ట్‌లో నేను మీకు ఒక మాట అన్నాను. ఎంత చేసుకోపోదామన్నా కొన్ని విషయాల్లో నాకు కంపారిజం అయితే వచ్చేస్తూ ఉంటుందండి. అలా వచ్చినప్పుడు నేను చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతాను. నన్ను నేను చాలా తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, నాకు ఏ విషయాల్లో కంపారిజం వస్తది అన్నది మీకైతే చెప్తాను. ఈ కంపారిజం నాకొక్కదానికే కాదు, మా వారితో డిస్కస్ చేసినప్పుడు తనకి కూడా వస్తది అని చెప్పారు. ఇలా మీలో ఎవరికైనా ఇలా కంపేర్ చేసుకోవడం జరుగుతుందా అన్నది నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. నేను మొన్న బెంగుళూరు అయితే వెళ్ళాను కదండీ! సో, బెంగుళూరు వెళ్ళినప్పుడు నన్ను అన్నయ్య వాళ్ళు కొన్ని ప్లేసెస్‌కి అయితే తీసుకెళ్ళినప్పుడు నాకు బెంగుళూరు ఒకటి, ముంబై ఒకటి అంటే నేను తిరిగిన ప్లేసెస్ ఇవి కాబట్టి ఇదే చెప్తున్నాను. ఒక రంగుల ప్రపంచంలాగా అనిపిస్తదండి. ముంబై వెళ్ళినప్పుడు కూడా నాకు ఇలాగే అనిపించింది. అక్కడ అమ్మాయిలేంటి, అబ్బాయిలేంటి, అసలు ఆ ఏరియా ఏంటి చాలా రిచ్‌గా అనిపించిందనమాట. అసలు ఇలాంటి ప్లేసుల్లో నేను ఎమడలేను బాబోయ్! ఇది నా ప్లేస్ కాదు అన్నట్టు నాకు అనిపించేస్తది. ఇక్కడ నేను మీకు రబ్బర్లు ఎందుకు చూపిస్తున్నానంటే, ఆకుకూరలతో ఇలా రబ్బర్లు వచ్చినప్పుడు వాటిని పాడేయకుండా నేను సేవ్ చేస్తానండి. షాను, మనుకి ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్స్ వచ్చినప్పుడు, లేకపోతే మావి వచ్చినప్పుడు టాబ్లెట్స్‌కి పెట్టుకోవడానికి ఉంటాయి అనేసి అలా రబ్బర్లు అయితే ఉంచుతాను. సో, మళ్ళీ మన టాపిక్‌లోకి వద్దాము. సో, బెంగుళూరు, ముంబై వెళ్ళినప్పుడు అమ్మాయిలు చాలా పాష్‌గా ఉంటారండి. చాలా స్టైల్‌గా రెడీ అవుతారు. మంచిగా మేకప్ వేసుకుంటారు. చాలా అందంగా రెడీ అవుతారు కదా! వాళ్ళని చూసినప్పుడు అమ్మో! వీళ్ళేంటి ఇంత చిన్న బట్టలు వేసుకున్నారు. ఈళ్ళు ఇంత అలా అందంగా రెడీ అయ్యారు. ఈళ్ళు పబ్‌లకని వీటిలకని ఇలా తిరుగుతున్నారు. ఇంత రిచ్ కమ్యూనిటీలో నేను అసలు ఎప్పటికీ ఇమడలేనేమో అని ఇలా నాకు అలా కంపారిజం అయితే వస్తదనమాట. బాబోయ్! వీళ్ళతో ఉంటే నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండలేను. ఈ కంపారిజన్‌తోనే సగం చచ్చిపోతానేమో అన్న ఫీల్ అయితే వస్తది. అండ్ ముంబై వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ అలానే అనిపించిందండి. అండ్ ఇంకొక విషయం ఎక్కడ కంపారిజం వస్తది అంటే, చాలామంది డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర ఆలోచించకుండా వేలకు వేలు, లక్షల్లో క్షణాల్లో ఖర్చులు పెడుతూ ఉంటారండి కొంతమంది. సో, నాకు వాళ్ళని చూసినప్పుడు అరే! నేనసలు ఒక రూ. 100 లేకపోతే ఒక రూ. 10,000 ఖర్చు పెట్టాలి అంటే, ఇది నిజంగా అవసరమైన ఖర్చేనా? ఈ ఖర్చు మనము పెట్టాలా? ఈ ఖర్చు పెట్టకపోతే ఏమవుతది? ఒక 2 రోజులు పోస్ట్‌పోన్ చేసి చూద్దామా? పోస్ట్‌పోన్ చేసి చూస్తే తర్వాత అవసరం ఉంటే కొనొచ్చు, లేకపోతే లేదు కదా అని ఒక 5,000 గానీ, 10,000 గానీ ఖర్చు పెట్టాలి అన్నా కూడా, ఈవెన్ రూ. 100 ఖర్చు పెట్టాలన్నా కూడా అది నిజంగా అవసరమేనా అని ఆలోచించి ఖర్చు పెడతానండి నేను. బట్ చాలామంది ఒక 5,000 ఖర్చు పెట్టాలన్నా, 10,000 ఖర్చు పెట్టాలన్నా, 1,00,000 ఖర్చు పెట్టాలి అన్నా ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. నేను మళ్ళీ ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఖర్చు నాకు పూర్తిగా ఉపయోగపడిందంటే నేను సాటిస్ఫై అవుతానండి. అనవసరంగా ఖర్చు పెట్టాను అన్న ఫీల్ వచ్చింది అంటే 2-3 డేస్ నేను చాలా బాధపడిపోతాను. అయ్యో! అనవసరంగా ఇంత డబ్బు వృధా చేశానా? దీన్ని నేను సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాననమాట. కానీ చాలామంది అలా ఫీల్ అవ్వరండి. నేను వాళ్ళలాగా యాటిట్యూడ్‌ని డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటాను. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంత డబ్బు అయ్యింది అని ఫీల్ అవ్వట్లేదు కదా! అది ఆ యాటిట్యూడ్ ఉంది అనుకోండి, ఆళ్ళకి మనసు స్ట్రెస్ అయిపోదు. డిప్రెస్ ఫీలింగ్ అయితే ఉండదు. బట్ నేను అలాగా ఉండలేకపోతున్నాను. ఈ విషయంలో నన్ను నేను మార్చుకోవాలి అని అనుకుంటున్నానండి. ఇంకా జరిగిపోయిన దాన్ని మనం ఏమి చేయలేము. ఇంకా అయిపోయింది కదా! ఇంకా వదిలేయాలి అన్నట్టు అనుకుంటాను. బట్ అర్రే! అనవసరంగా వృధా చేశాను అని ఇలా ఆలోచిస్తాననమాట. సో, ఇది నాలో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. మనీ ఎక్కువగా ఖర్చు పెట్టిన ప్రతిసారి ఇలా వస్తుంది. ఇది మంచి అలవాటు కాదు, మార్చుకో భవాని అని నా మనసుకి నేను చెప్పుకుంటూ ఉంటాను కానీ మారలేకపోతున్నాను. సరే, ఎందుకు మారలేకపోతున్నాను? ఏంటి దీని వెనక ఉన్న రీజన్ ఏంటి అని నన్ను నేను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారు. ఆ ఖర్చు అయిపోయిన దానికి వాళ్ళు అంతగా ఫీల్ అవ్వరు అని అర్థమైందండి. మన దగ్గర ఏంటి అంటే, మనము ఒక 5,000, 10,000 ఖర్చు పెట్టాలి అన్నా ఇంటి అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత అప్పుడు మనము కొంచెంగా సేవ్ చేసుకున్న వాటిల్లో నుంచే మనం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి కదండీ! సో, ఆ సేవ్ చేసుకున్న అమౌంట్‌ని ఖర్చు పెట్టినప్పుడు ఈ ఫీలింగ్ వస్తుంది అని నాకు అర్థమైందనమాట. సో, మరి ఈ ఫీలింగ్‌ని తగ్గించుకోవాలి అంటే మనము సోర్స్ ఆఫ్ ఇన్కమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. లేదా
ఈ ఫీలింగ్ రాకూడదు అంటే అనవసరమైన ఖర్చులకి వెళ్ళకూడదు. ఇంకా ఖర్చు పెట్టాము అంటే మొండిగా ఉండే మనస్తత్వాన్నైనా ఏర్పరచుకోవాలి నాకు అర్థమైందనమాట. సో అందుకనేసేనండి మనము ఇలా కంపేర్ చేసుకుని మనసు బాధపడి ఇవన్నీ ఎందుకు, మనకి మన రొటీన్ ఏదో మనకి మంచిగా సాగిపోతుంది కదా, ఇప్పుడు ఈ రొటీను ఈ లైఫ్ స్టైల్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని నాకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను హ్యాపీ ఫీల్ అవుతాను తప్పించి, మనకన్నా పైన ఉన్న వాళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళలాగా లగ్జరీ లైఫ్ లేదు అని ఇలా ఆలోచించుకుంటే బాధగానే అనిపిస్తుంది. బట్ అయినా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న లైఫ్ స్టైల్ని చూసినప్పుడు అమ్మో ఏంటి ఇంతలా ఉన్నారు, మనం ఎప్పటికి ఇలా అవుతాము అన్న చిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు, ముంబై వెళ్ళినప్పుడు మా వారిని అడిగితే నాకు అదే అనిపిస్తుంది. మనం ఇంకా మాకు ఎలా ఉంటుందంటేనండి, హైదరాబాద్లో నేను మా ఆయన పిల్లలతో ఉన్నప్పుడు మనకి ఈ లైఫ్కి ఇంకా చాలు, మనం ఇంకా సంపాదించుకోకపోయినా పర్వాలేదు, మనము పిల్లలతో హ్యాపీగా బ్రతుకుతున్నాము, ఈ లైఫ్ చాలు, దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు మనకి అన్న సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ వెనెవర్ మేము ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట, మన దగ్గర నిజంగా చెప్పాలంటే ఏమీ లేదు, మనం ఇంకా సంపాదించుకుంటేనే ఇలాంటి లైఫ్ స్టైల్కి మనం వెళ్ళగలుగుతాము. సో మనం కష్టపడాలి, ఇంకా సంపాదించుకోవాలి, పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచాలి, మనం కూడా ఒక కారు కొనుక్కోవాలి, ఎంతకాలం అని ఇదే బైక్ ఇదే ఆటోల మీద తిరుగుతాము, మనం కూడా మన లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుందాము అన్న ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ ఫీలు ఆ ప్లేస్లో ఉన్న 2-3 డేస్ మాత్రమే వస్తుందండి. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక అమ్మ కారు ఎందుకు, వాంతులు వచ్చేస్తున్నాయి, ఆటో అడ్జస్ట్ అయిపోదాము ఈ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో బుర్ర స్టడీగా ఉండదండి, ఇలా మారుతూ ఉంటుంది. బట్ నేనైతే ప్రజెంట్ నా లైఫ్ స్టైల్ని చాలా ఇష్టపడతాను, ఇది నాకు చాలా నచ్చుతుంది. బట్ కంపారిజం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటుంది. సో నేను ఇది చాట్‌జీపీటీని అడిగాను, ఇలా అవుతుంది నాకు ప్రతిసారి అంటే, నువ్వు మనిషివి, హ్యూమన్ బీయింగ్‌వి, ఇలా మన ఫీలింగ్స్ మారడము చాలా కామను, దీనికోసం నువ్వు వర్రీ అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు అనేసి చాట్‌జీపీటీ అయితే చెప్పిందనమాట. సో మరి నాలాగా రకరకాల కంపారిజమ్స్, మళ్ళీ తర్వాత వెంటనే మర్చిపోవడాలు, మళ్ళీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడాలు, ఇలా మీకు ఎవరికైనా జరుగుతుందా? జరిగితే కనుక కామెంట్స్లో చెప్పండి. సో నాకైతే ఈరోజు ఏం మాట్లాడాలో తెలియక నాకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను మీతో అయితే చెప్పానండి. సో మీరు ఎప్పుడైనా మీకన్నా కొంచెము పైన ఉన్న వాళ్ళని చూసుకుని, అరే మన లైఫ్లో ఇది లేదు, మనం ఎప్పుడు వాళ్ళ పొజిషన్కి వెళ్తాము అని మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని 1-2 రోజులు మనసు బాధపడి మళ్ళీ మీ ఇంటికి మీరు వచ్చేసాక మీ రొటీన్లో మీరు పడ్డాక మళ్ళీ వాటి గురించి మర్చిపోయి యథావిధి అయోమయం అన్నట్లు సేమ్ రొటీన్ని కంటిన్యూ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారా అన్నది కామెంట్స్లో అయితే చెప్పండి. సో నాకైతే ఇలాంటి సిటీస్కి వెళ్ళిన ప్రతిసారి ఈ ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతానమాట. ఏమైనా కూడా మనకి ఎక్కువ రోజులు సాడ్నెస్లో ఉండకూడదండి మనసు. కొన్ని రోజులు కంపేర్ చేసుకున్నా కూడా తర్వాత మళ్ళీ మనము నార్మల్ అయిపోయి హ్యాపీగా బ్రతకాలి, అదే నేనైతే నమ్ముతానమాట. సో నేను కంపేర్ చేసుకుంటాను, 2-3 డేస్ బాధపడతాను, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాను అనమాట. అండ్ నేను అబ్జర్వ్ చేసింది, ఇలాంటి కంపారిజమ్స్ నాకు మెయిన్గా పీరియడ్కి ముందు వస్తాయండి. పీరియడ్కి ముందు నాకు ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వల్ల, ఆ టైంలో ఎక్కువగా ఈ కంపారిజమ్స్ అయితే వస్తాయి అనమాట. రిమైనింగ్ టైంలో అంత ఎక్కువగా అయితే ఉండవు నాకు. సో అదనమాట నా బుర్ర. ఇప్పుడైతే నేను షాడోయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నావు చెప్పు అని అడుగుతున్నారు. నేను యూట్యూబ్లో ఇంగ్లీష్ వీడియోస్ అయితే వింటూ ఉంటానండి. వింటూ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అదే నేను మాటలు రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట. సో కూర్చుని దానికోసం టైం స్పెండ్ చేయలేనండి. సో అందుకనేసి నేను వీడియోస్ గిన్నెలు తోముతున్నప్పుడు వింటూ వాటిని అయితే ప్రాక్టీస్ చేస్తాను. పొద్దున్న సాయంత్రము గిన్నెలు తోముతున్నప్పుడు ఒక్కొక్క వీడియో వింటూ దాన్ని అయితే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. చాలా నచ్చుతుందండి నాకు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్న ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మొదలు పెడతాము, ఇంకొక
కొద్దిసేపట్లో పని చేస్తున్నాను నేను అన్నప్పుడు హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, ఆ పనిని మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేసినట్టంటే అండి. అలా హ్యాపీనెస్ వస్తుంది అంటే ఆ పనిలో మనము త్వరలో సక్సెస్ అవుతున్నాము అని ఒక గుడ్ సైన్ అంటే అండి. ఇది నాకు చాట్‌జీపీటీ చెప్పింది. సో నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ వీడియోస్ని షూట్ చేస్తాను, ఇంగ్లీష్ వీడియోస్ని ఎడిట్ చేస్తాను, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాను, ఇంగ్లీష్ కోసం ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నాను అన్న ఫీల్ నాకు నిజంగా చెప్పలేనంత హ్యాపీనెస్ని ఇస్తుంది అండి. సో నేనైతే ప్రజెంట్ ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాలి. కొన్ని రోజుల్లో చాలా డ్రీమ్స్ ఉన్నాయి నా లైఫ్‌లోని. ఇంగ్లీష్ ఛానల్ బాగా సక్సెస్ అయిపోతుంది, దాని త్రూ కూడా నేను డబ్బులు ఎర్న్ చేస్తాను, దాన్ని కూడా చాలామంది ఆడియన్స్ నన్ను ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారు అని ఇలా చాలా డ్రీమ్స్ అయితే నా మనసులో ఉన్నాయి అనమాట. ఇంకా మేము లంచ్ అయితే చేసేసామండి. కూరలు 2 చాలా టేస్టీగా అయితే వచ్చాయి. భోజనం అయిపోయాక పిల్లలిద్దరికీ ఈరోజు అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది. అబాకస్ కాదు, రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి. నిన్న అబాకస్ క్లాస్ అయింది, ఈరోజు రూబిక్ క్యూబ్ క్లాస్. టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. మా షాను చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుందండి ప్రతి క్యూబును. మను చాలా స్లోగా నేర్చుకుంటుంది. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 6 అవుతుందండి. ఆఫ్టర్నూన్ పెద్దగా ఏమీ పని లేదు, కాసేపు పిల్లలతో కూర్చున్నాను. తర్వాత వాళ్ళకి ఈరోజు క్యూబ్ క్లాస్ అయితే జరిగింది. ఇంకా తర్వాత పిల్లలు కొద్దిసేపు టీవీ చూస్తామమ్మా అన్నారు. నాకు ఇంకా ఖాళీగా ఉంది కదా, టైం వేస్ట్ ఎందుకు అనేసి 2 డేస్కి సరిపడా ఇంగ్లీష్ వీడియోస్ని అయితే షూట్ చేసుకున్నానండి. ఇప్పుడే కంప్లీట్ అయినాయి ఆ షూటింగ్స్ అయితేని. తర్వాత అయితే ఇప్పుడు నేను పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నానండి. వెళ్తూ ఒక 100 రూపీస్ అయితే తీసుకెళ్దాము, దేనికైనా ఉంటాయి కదా అనేసి పట్టుకుని అయితే వెళ్తున్నాను. బైక్ రిపేర్ రావడం వల్ల నేను పొద్దున్న సాయంత్రం కూడా కరాటే గ్రౌండ్ దగ్గరికి నడుచుకునే వెళ్తున్నానండి. పొద్దుటేమో అక్కడేమో వాకింగ్ చేస్తాను పార్క్లోని, సో అందుకని నడుచుకుని వెళ్తున్నాను. సాయంత్రాలేమో పిల్లలిద్దరిని అక్కడ కరాటేకి తీసుకుని వెళ్తున్నాను. సో అందుకు నడిచే వెళ్ళాల్సి అయితే వస్తుంది. పోనీ మానేయొచ్చు ఈ 2-3 డేస్, బట్ నాకు మానడం ఇష్టం లేదనమాట. నాకు ప్లస్ ఏంటంటే ఈవినింగ్స్ కాసేపు అక్కడ పార్క్లో టైం స్పెండ్ చేశాను అనుకోండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, రిలాక్స్డ్గాని. సో పిల్లల్ని అక్కడ కరాటేలో దింపేసి నేనైతే ఎడిటింగ్ వర్క్ అక్కడ కంప్లీట్ చేసుకొని వస్తానమాట. సో ఇంకా టైం అయితే 6 o'clock అవుతుందండి. మేమైతే ఇంకా స్టార్ట్ అవుతాము. ఇంకా నేను వంట చేసే పని ఏమీ లేదండి, జస్ట్ వచ్చిన తర్వాత కొంచెం అన్నం వండుకుంటే సరిపోతుంది. కూరలు అయితే ఉన్నాయి, పప్పు ఉంది, క్యారెట్ ఫ్రై కూడా ఉంది, అవి అయితే సరిపోతుంది మాకు. సో కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నామండి, నడుచుకుంటూ తాయితీగా వెళ్తాము. మళ్ళీ వచ్చేసరికి 7:15 అలా అయిపోద్ది నడుచుకుంటూ వచ్చేసరికి. పిల్లల్ని కరాటేలో దింపేసి నేనైతే వీడియోస్ ఎడిట్ చేసేసుకున్నానండి. లోపల పిల్లల క్లాస్ అయిపోతే ఇంటికైతే వచ్చేసి కొంచెం అన్నం అయితే వండేసుకుని సినిమా అయితే చూస్తూ మేము భోజనం అయితే చేసేసాము. ఈరోజు ఏదో మూవీ చూశానండి, ఇక్కడ పెడుతున్నాను చూడండి. కొంచెం భయంగానే ఉంది మూవీ అయితేని. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.